నాగార్జున ఆమె ఎందుకు సేవ్ చేస్తున్నట్టు? నాకు అలా అనిపించలేదండి. సంజన గారికి సపోర్ట్ చేసినట్టయితే అనిపించలేదు. నాకు తనుజ గారికి సపోర్ట్ చేసినట్టు అనిపించింది. అంటే ఇంతకుముందు రీతుది డెమాన్ పవన్ది కొంచెం ఇద్దరి మధ్యలో గొడవ అయింది కదా, అప్పుడు రీతు నాకు ప్రాబ్లం లేదు సార్ ఏదో బై మిస్టేక్ అయిందని చెప్పినా కూడా నాగార్జున వినకుండా లగేజ్ చదువుకో అని చెప్పేసి మళ్ళీ మోకాల మీద పూజ క్షమాపణ చెప్పింది కదా. సో డెమాన్కి ఒక న్యాయము, సంజనకు ఒక న్యాయమా? అవునండి, యాక్చువల్లీ నాకు కూడా అది అన్నెసెసరీ అనిపించింది. జస్ట్ నార్మల్ సారీ ఓకే, కానీ అలా నీళ్ళు చేసి సారీ చెప్పడం అనేది యాక్చువల్లీ తను వాంటెడ్గా చేయలేదు డెమాన్, కాకపోతే కావాలని చెప్పేసి చెప్పించడం. తను కామనర్ కాబట్టి అలా జరిగిందా అని అనిపించింది. అంటే సంజన ఇంకొక విషయం ఏంటంటే, నేను 19 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, నువ్వు ఏదో చిన్న చిన్న షో చేసుకొని వచ్చేసి ఇక్కడ షో చేయకనేసి అన్నది. అంటే 19 years నుంచి ఉన్న ఒక లెక్క, షో చేసుకొని వచ్చేటోళ్ళకి ఒక లెక్కనా బిగ్ బాస్? అవునండి, ఆ వర్డ్స్ కూడా. దాంతోపాటు ఇంకా చాలా ఆమె మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడతారు తర్వాత మళ్ళీ సారీ చెప్తారు, మళ్ళీ మాట్లాడతారు. ఆమె ఇంకంతే, ఆమె నేచర్ అది కాబట్టి చేంజ్ చేసుకోమన్నా ఇంకా అది అవ్వదండి. అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఎందుకండి? ఆమె అందుకే మేము వెళ్ళిపోతానని చెప్పి టీఆర్పీ గురించా లేకపోతే దేని గురించి ఆమె ఇంకా బిగ్ బాస్లో పెట్టుకున్నారు? అంటే కొన్ని ఉన్నాయి కదా నాటీ థింగ్స్, అవన్నీ మేబీ దానికోసమే. మీకు ఏమనిపించింది ఆమె నా దాంట్లో నాటీ థింగ్స్? ఎగ్స్ తినేయడం అదంతా తినేసి చాలా రోజులైంది కదా, గేమే లేదు కదా ఆమెది, ఇంకా ఎందుకు అనేసి. తర్వాత రీసెంట్గా మెడిసిన్ ఏదో రాయడం అంతా అయింది, కానీ వచ్చి చెప్పడం వల్ల ఎవరైతే వేరే హౌస్ మేట్స్ కానీ వాళ్ళందరూ నామినేట్ చేసి చెప్పడం వల్ల అదే థింగ్స్ ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుని మళ్ళీ చేసింది ఆవిడ. సో అది మైనస్ అయ్యింది. టాప్ 5లో తనూజ, కళ్యాణ్, మాన్యుయల్, డెమాన్. ఇన్నాళ్ళు తనూజని హైప్ చేసి ఉన్నట్టుంది కళ్యాణ్ హైప్ చేస్తున్నారు. పిఆర్ టీం ఎలాంటి కామనర్కి ఉంటుంది, ఇమ్మాన్యుయల్ గారికి అలాగే తనూజ గారికి ఉంటుంది కదా. అంటే నిన్న జరిగిన కాప్టెన్సీలో కళ్యాణ్ గెలిచినా కూడా డెమాన్ గురించి వెయిట్ చేశాడు కదా, సో దాన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి కదా ప్రతి వీక్. గొడవలు జరుగుతున్నాయండి, కానీ వాళ్ళ బాండ్ కూడా మేబీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది చేయరు. వాళ్ళ బాండ్ కూడా నాకు ప్యూర్ అని అనిపించింది. ఆర్మీ పర్సన్ అయితే అగ్రెసివ్గా చైర్ని కొట్టడం అది అగ్రెషన్ అండి, ఆయన మనిషి కాదా? అంటే ఒక ప్లాట్ఫామ్ నుండి వస్తుంది కదా, ఎట్లున్నదని తెలుస్తుంది. ఇంత పెద్ద టెలివిజన్ షోలో ఆ చైర్లో డిమాండ్ పవన్ ఉన్నాడు, అది ఇటు ఉన్నదని ఇమాజిన్ చేసుకుని కొట్టేటానికి. ఒక నిమిషం అండి, డెమాన్ కామనర్ కదా, సంజన గారు ఆల్రెడీ 19 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఆవిడే అలా ఉంది, అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఆయన ఆవిడ కామనర్ అయి ఉండి అట్లా చేయడం అంటే కోపం కాబట్టి అది ఏది వాంటెడ్గా చేయలేదు. ఇన్నాళ్ళు రైతు బిడ్డ అని ఇప్పుడు జవాన్ బిడ్డ. ఎవరు అన్నారండి, మీరు అన్నారు? అంటే ఈ బిగ్ బాస్ 9 సీజన్లో విన్నర్ అవ్వాలనుకుంటున్నారు మీరు? అంటే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తనూజ మధ్య ఉంది ప్రజెంట్ వారు. అంటే మీరు ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నేను కళ్యాణ్, డెమాన్ ఇద్దరిలో ఒకరు అవ్వాలనుకుంటున్నాను.